హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్. మీకందరికీ ఒక ఇన్ఫర్మేషన్ని షేర్ చేద్దామని ఈ వీడియోని అయితే చేస్తున్నానండి. స్కిప్ చేయకుండా ఖచ్చితంగా చూడండి. సేవ్ పునర్విక ఈ పేరు తెలియని వాళ్ళు ఇప్పుడు ఎవ్వరూ లేరు. ఎందుకంటే సోషల్ మీడియా అది ఎటువంటి ప్లాట్ఫామ్ అయినప్పటికీ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ కానీ ఈ పాప గురించి చెప్తూనే ఉన్నారు. నిజమేనండి, ఈ పాప గురించి తెలిసినప్పుడు మనస్సు విరిగిపోయింది. ఎందుకంటే ఆ తల్లిదండ్రులకి ఇంకెలా ఉంటుందో కదా. ఒక ఇంజెక్షన్ 16 కోట్లంటే నిజంగా సామాన్యులకి ఇది సాధ్యమేనా? అస్సలు కాదు కదా. ఈ పాపకు వచ్చినటువంటి వ్యాధి SMA టైప్ 1 అనే వ్యాధి అంట. ఇది ఎక్కడో కోట్లలో కొంతమందికి వస్తుందంట. నిజమే, ఇటువంటి వ్యాధి ఒక్కరికి వచ్చిందంటే మరి ఆ తల్లిదండ్రుల పరిస్థితి ఇంకెలా ఉంటుంది? సామాన్యులకి సాధ్యం కాకపోయినప్పటికీ కూడా ప్రతి ఒక్కరూ కలిసి ఆ యొక్క అసాధ్యాన్ని సాధ్యం చేయొచ్చు. కాబట్టి వాళ్ళ తల్లిదండ్రులకి ఎవరైనా సహాయం చేయాలనుకుంటే ఆ QR కోడ్స్ని చక్కగా చూసి మరీ స్కాన్ చేయండి మనీని. ఎందుకంటే ఇది చాలామంది మిస్యూజ్ చేసుకుంటున్నారంట. ఎందుకంటే ఈ పాప విషయాన్ని కూడా వాళ్ళ స్వార్థానికి ఉపయోగించుకునే కొంతమంది దౌర్భాగ్యులు కూడా ఉండొచ్చు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని జాగ్రత్తగా QR కోడ్ని చూసి వాళ్ళకి మాత్రమే చెందేటట్టుగా ఆ మనీని చక్కగా చూసి స్కాన్ చేయండి. అలాగే ఇటువంటి వాళ్ళకి సహాయం చేయడంలో తప్పేమీ లేదు కదండి. మనం రోజు ఎన్నో రకాలైనటువంటి మనీని ఖర్చు పెడుతూనే ఉంటాం. ఇటువంటి వాళ్ళకి కొంత మీ సహాయాన్ని అందిస్తే 100 రూపాయలైనా అది వాళ్ళకి ఉపయోగపడుతుంది కదా. సో ఈ ప్రతి ఒక్కరు మనసు పెట్టి వాళ్ళకి సెండ్ చేయండి. అలాగే మీ వంతు సహాయము ఇక మనీ పంపించకపోయినప్పటికీ వీడియోని షేర్ చేసి దాన్ని వేరే 10 మందికి పంపిస్తే వాళ్ళలో ఎవరో ఒకరు వాళ్ళ మనసుకి తోచింది ఇస్తారు కదా. ఆ రకంగా అయినా వాళ్ళకి ఇంకొంత సహాయం అయితే అందుతుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి. సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి మన ఛానల్ని. ఎందుకంటే ఇటువంటి ఇన్ఫర్మేషన్స్ ఓన్లీ మనం ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మాత్రమే కాదు, ఇటువంటి ఉపయోగపడే వీడియోస్ని కూడా మనం షేర్ చేసినప్పుడు లైక్ చేసినప్పుడే కదా కొంతమందికి రీచ్ అవుతుంది. ఇంకొన్ని విషయాలు ఎక్కువ మందికి తెలుస్తాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ రీల్ని అయితే షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఖచ్చితంగా ఆ పాపకి సహాయాన్ని అయితే అందించండి.